బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే కొలువుతీరనుంది. బీఎన్పీ పార్టీకి చెందిన తారిక్ రెహమాన్ కొత్తగా అధ్యక్షుడైతే కాబోతున్నాడు. 210 స్థానాలతో సంచలన విజయం అయితే నమోదు చేసుకున్నాడు. కాబట్టి గత సంవత్సరంన్నరగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సగం సగం కాదు, చాలా బాగా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు దేశాల యొక్క సంబంధాలు మెరుగుపరిచే విధంగా బీఎన్పీ పార్టీ వర్గాలు అయితే చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నరేంద్ర మోదీ గారికి అయితే ఆహ్వానం పంపడానికి ఆ పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కేవలం భారత్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆహ్వానం పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఎన్పీ విదేశాంగ విధాన సలహాదారు హుమాయూన్ కబీర్ ఈ విషయంపై స్పందిస్తూ మోదీని ఆహ్వానించడం ఒక సౌహార్దపూర్వక చర్య అని పేర్కొంటున్నాడు. ప్రాంతీయ సహకారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే పొరుగు దేశాల నాయకులను ఈ వేడుకకు పిలుస్తున్నామని తెలిపారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఈ ఆహ్వానం ద్వారా భారతతో సంబంధాలు కోరుకుంటున్నామని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి కొత్త ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ఈ వేడుక ఒక వేదికగా మారుతుందని మా పార్టీ వర్గాలు అయితే ఆశిస్తున్నాయి అన్న విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. అలాగైతే ఇది మంచిదే ఒక విధంగా. నరేంద్ర మోదీ గారు వెళ్తారా వెళ్ళరా, లేకపోతే విదేశాంగ శాఖని లేకపోతే ఇంకెవరినైనా పంపిస్తారా అన్న విషయం ఇంకా భారత్ ఎప్పటికైతే స్పందించలేదు. వాళ్ళ నుంచి ఇంకా అధికారికంగా ఆహ్వానం అందలేదు. కాబట్టి ఇంకా దీని మీద ఆ పార్టీ చర్చించుకుంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆహ్వానం వస్తే నరేంద్ర మోదీ గారు వెళ్ళడమే బెటర్. ఎందుకు అంటే ఇంకా సంబంధాలు మెరుగవుతాయి. అక్కడ వాళ్ళు ఏదో పీకేస్తారో చేసేస్తారని కాదు, మనకి బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకూడదు. మనం ఇప్పుడు జీడిపిలో కావచ్చు లేదా ఆర్థికంగా మంచిగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఈ పనికిరాని పంచాయతీలు అనవసరం.